గత నెల ఇదే రోజున అనగా జూన్ 12న ఏం జరిగిందో ఎవరికైనా గుర్తుందా? అదేనండి, మర్చిపోంటారులేండి. ఎందుకంటే రోజుకో వార్త చదువుతున్నాం, రోజుకో వార్త వింటున్నాం, రోజుకో వార్త చూస్తున్నాం కాబట్టి ఈ వార్త అనేది గుర్తు లేకపోవచ్చు. బట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. జూన్ 12 1:38 ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ టేకాఫ్ అయ్యి విత్ ఇన్ మినిట్స్లోని క్రాష్ అయిపోయింది. సుమారు 260 మంది అంటే అందులో ప్రయాణిస్తున్నారు. 242 మందిలో ఒక్కరు బ్రతికి 241 మంది, మరియు క్రాసింగ్ టైంలో కిందన ఎవరైతే ఉంటారో మిగతా 19 మంది. ఇది కూడా ఏంటి, ఏఐబి ఒక ప్రాథమిక విచారణలో తెలిసి వచ్చింది. ఇంకా బ్లాక్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలి, దాంట్లో మిగతా డీటెయిల్స్ కూడా వస్తాయి, త్వరలో తెలుస్తుంది. దేనివల్ల ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయి, అసలు ఏమైంది ఏంటి అనేది వివరం అయితే తెలుస్తుంది. ఈ యొక్క విషయం కొన్ని రోజులు సోషల్ మీడియాలోనే కానీ, న్యూస్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ చాలా హల్చల్ చేసి ప్రతి ఒక్కరు కూడాను దాని గురించి బాధపడడం, తర్వాత మనం అందరం మర్చిపోయాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం ఇది ఒక తీరని లోటు. మేబీ డబ్బులు ఇచ్చి ఉంటుంది గవర్నమెంట్, చాలా మంది అనుకోవచ్చు డబ్బులు ఇచ్చింది కదా ఏముంది అని. కానీ వ్యక్తి తిరిగి రాడు కదా, ఎంత డబ్బు ఉన్నా సరే. ఇంకొకసారి ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలి అంటే 100 సార్లు ఆలోచించే ఒక పరిస్థితి. అందులో ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎంతో మంది అమాయకులు బలైపోయారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా స్టాఫ్ వాళ్ళేం పాపం చేశారు, వాళ్ళు చనిపోయారు. కేవలం ఒక సంస్థ చేసిన పొరపాటు వల్ల ఇంతమంది నష్టపోయారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నారు.